మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఒకటి చెప్పుకున్నాము. ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాము. డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. చూడండి, డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాము. ద సమ్ ఆఫ్ ది product of the elements of the first row of a square matrix capital A with their corresponding cofactors is called determinant of matrix capital A. It is denoted by det A. చూడండి ఒకసారి డెఫినేషన్ ఎలా చెప్పాము. ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ రో ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఇట్ ఈజ్ డినోటెడ్ బై డెట్ ఏ. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని దాని కోఫాక్టర్తోను, సెకండ్ ఎలిమెంట్ని దాని కోఫాక్టర్తోను, థర్డ్ ఎలిమెంట్ని దాని కోఫాక్టర్తోను మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే వచ్చే వాల్యూని డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్తాము. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ A equal to 0, -1, 2, -2, 3, -4, 2, 3, 4 ఇలా తీసుకున్నానమ్మా ఏ అనే మ్యాట్రిక్స్ని. డెట్ ఏ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. డెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0, జీరోని దాని కోఫాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఇదిగోండమ్మా ఫస్ట్ 0 యొక్క మైనర్స్ రాస్తున్నాను. 3, -4, 3, 4. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంటు ఫస్ట్ రోలో మనకి -1 ఉంది. -1 యొక్క కోఫాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ -1కి మైనర్ చూడండమ్మా. -2, -4, 2, 4, -2, -4, 2, 4. ఈ ప్లేస్లో ఉండే ఎలిమెంట్కి మైనర్కి కోఫాక్టర్కి సైన్ చేంజ్ వస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ -1 రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఎలా వస్తుంది మనకి. -2 ఉంది, థర్డ్ ఎలిమెంట్ +2 ఉంది.
నెక్స్ట్ ఇక్కడ మైనర్ చూడండి అమ్మా, -2 3 2 3 0 into 12 plus 12 plus 1 into -8 plus 8 plus 2 into -6 minus 6, 0 into 24 plus 1 into 0 plus 2 into -12, 0 plus 0 minus 24 అంటే వాల్యూ -24. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ చూద్దామమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ చూడండి అమ్మ ఒకసారి. ఫస్ట్ ప్రాపర్టీ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 0. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్, ఫస్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మ. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ of a row or bracket lo column, if every element of a row or column of a square matrix is 0, then the determinant of the matrix is 0. Then the determinant of the matrix is 0. చూడండమ్మా, మనం ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామంటే, ఒక మ్యాట్రిక్స్లో ఒక రోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయినా, లేదా ఒక కాలంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయినా ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అని చెప్పాము. ఒక ఎగ్జాంపుల్ చూడండమ్మా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాను. 0 0 0 1 2 3 1 4 5. డెట్ ఏ కాలిక్యులేట్ చేద్దామమ్మా. డెట్ ఏ చూడండమ్మా, 0 into 2 3 4 5 -0 into 1 3 1 5 plus 0 into 1 2 1 4. చూడండమ్మా, 0 into 10 minus 12 minus 0 into 5 minus 3 plus 0 into 4 minus 2. 0 into any number 0, 0 into any number 0, 0 into any number 0. అంటే టోటల్ వాల్యూ మనకి 0 - 0 - 0 అంటే టోటల్గా 0 వచ్చేసింది. అంటే ఏంటిది, ఒక రోలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయితే ఆ డిటర్మినెంట్ వాల్యూ 0. రో అనేది ఫస్ట్ రో అవ్వచ్చమ్మా, సెకండ్ రో అవ్వచ్చు, థర్డ్ రో అవ్వచ్చు. అదేవిధంగా ఒక కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయిందనుకోండి,
అప్పుడు కూడా డిటర్మినెంట్ వాల్యూ జీరోనే. అది ఫస్ట్ కాలం అవ్వచ్చు, సెకండ్ కాలం అవ్వచ్చు, థర్డ్ కాలం అవ్వచ్చు. ప్రాపర్టీ ఇలా చెప్పాము, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలం, రో కానీ కాలం కానీ కంప్లీట్గా జీరో ఉండాలి. ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ జీరో. ఒక రో కానీ ఒక కాలం కానీ కంప్లీట్గా జీరో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది జీరో అవుతుంది. ఇది మనం ఫస్ట్ ప్రాపర్టీగా చెప్పుకున్నాము. సెకండ్ ప్రాపర్టీ చూడండి అమ్మా. The sign of the determinant of a square matrix. Second property. The sign of the determinant of a square matrix the sign of the determinant of a square matrix changes if any two rows or columns in the matrix are interchanged. Changes if any two rows bracket lo or column are interchanged. Any two rows or columns are interchanged. చూడమ్మా, ఒక మ్యాట్రిక్స్లో టూ రోస్ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, న్యూ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ న్యూ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఓల్డ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎంతైతే ఉందో అంతే ఉంటుంది, కాకపోతే సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి దీని మీద ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను, 1 2 3 3 2 1 2 1 3. నేను బి అనే మ్యాట్రిక్స్ ఇలా రాస్తున్నానమ్మా. బి అనేది ఎలా రాస్తున్నానంటే ఫస్ట్ రోని సెకండ్ రోని ఇంటర్చేంజ్ చేసి రాస్తున్నాను. ఇంటర్చేంజ్ చేస్తామనుకోండి, 3 2 1, సెకండ్ రో 1 2 3 2 1 3. చూడమ్మా, ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ టూ రోస్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి బి మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ కాలిక్యులేట్ చేద్దాము, బి మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ కాలిక్యులేట్ చేద్దాము. అవి ఎలా ఉంటాయో చూద్దాము. డెట్ ఏ చూడండి అమ్మా, 1 into 2 1 1 3 minus 2 into 3 1 2 3 plus 3 into 3 2 2 1 1 into 6 minus 1 minus 2 into 9 minus 2 plus 3 into 3 minus 4. వాల్యూ చూడమ్మా, 1 into 5 minus 2 into 7 plus 3 into minus 1. 5 minus 14 minus 3. 5 minus 17 అంటే వాల్యూ minus 12. డెట్ బి వాల్యూ చూడండి అమ్మా, 3 into 2 3 1 3 minus 2 into 1 3 2 3 plus 1 into 1 2 2  1. 1 2 2 1 2 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
3 into 6 minus 3 minus 2 into 3 minus 6 plus 1 into 1 minus 4. 3 into 3 minus 2 into minus 3 plus 1 into minus 3. 9 plus 6 minus 3. 15 minus 3 అంటే 12. చూడండమ్మా, డెట్ ఏ వాల్యూ మనకి -12 వచ్చింది, డెట్ బి వాల్యూ 12 వచ్చింది. అంటే ఏంటిది, సేమ్ వాల్యూనే ఉంది, కాకపోతే సైన్ అనేది ఇంటర్చేంజ్ అయింది. అంటే చూడండమ్మా, సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాము, ద సైన్ ఆఫ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేంజెస్ ఇఫ్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే 2 rowsని కానీ సిమిలర్గా 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి సైన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామమ్మా, ఒక రో కానీ ఒక కాలం కానీ కంప్లీట్గా 0 ఉంటే ఆ డెట్ వాల్యూ 0 అని చెప్పుకున్నాము. సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాము, 2 rowsని కానీ 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ సైన్ మాత్రం చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఇక నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూద్దామమ్మా. Third property, if 2 rows or columns of a square matrix are identical, if 2 rows or column of a square matrix are identical, then determinant of the matrix is 0. Then determinant of the matrix is 0. చూడండమ్మా, థర్డ్ ప్రాపర్టీ ఇలా చెప్పుకున్నాము, 2 rows కానీ 2 columns కానీ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఐడెంటికల్గా ఉన్నాయి అనుకోండి, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది అని చెప్పాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను, 1 1 1 2 4 5 2 4 5. చూడమ్మా, ఇక్కడ సెకండ్ రో థర్డ్ రో ఐడెంటికల్గా తీసుకున్నాను, అంటే సేమ్ ఉన్నాయి నెంబర్స్ సెకండ్ రోకి థర్డ్ రోకి. మన ప్రాపర్టీ ప్రకారం ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 రావాలమ్మా. చెక్ చేద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్, డెట్ ఏ వాల్యూ ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 1 into 4 5 4 5 minus 1 into 2 5 2 5 plus 1 into 2 4 2 4. అంటే చూడమ్మా, 1 into 20 minus 20 minus 1 into 10 minus 10
ప్లస్ 1 ఇంటూ 8 మైనస్ 8, 1 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0, అంటే 0 మైనస్ 0 ప్లస్ 0, టోటల్ వాల్యూ 0. అంటే ఈ ప్రాపర్టీ ఏంటిది? 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఈ 2 రోస్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చమ్మా. ఫస్ట్ రో సెకండ్ రో ఐడెంటికల్గా ఉండొచ్చు, ఫస్ట్ రో థర్డ్ రో ఐడెంటికల్గా ఉండొచ్చు, సెకండ్ రో థర్డ్ రో ఐడెంటికల్గా ఉండొచ్చు. అదేవిధంగా కాలమ్స్ కూడా ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఐడెంటికల్గా ఉండొచ్చు, ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఐడెంటికల్గా ఉండొచ్చు, సెకండ్ కాలం థర్డ్ కాలం ఐడెంటికల్గా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే 2 రోస్ 2 కాలమ్స్ ఐడెంటికల్గా ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవుతుంది.